వీళ్ళ పైలట్స్ని క్రూని చాలా మట్టుకు వీళ్ళు విపరీతంగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. ఒక పైలట్ని 12 గంటలు పని చేపిస్తారు, 4 గంటల టైపు ఓవర్ టైం ఇస్తారు. కానీ ఒక పైలట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్లో పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ అంటాం, కో పైలట్, వీళ్ళిద్దరు నడిమిట్లో ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ చేయగానే దాని బేకి తీసుకెళ్తారు కదా, ప్యాసింజర్స్ దిగుతారు, ఒక డ్రిల్ లాగా ఉంటుంది, అందరు దిగుతారు. అదే టైంలో అక్కడ చెక్ ఇన్ జరుగుంటుంది, రెడీ ఉంటారు. క్లీనింగ్ క్రూ వెయిట్ చేస్తుంటారు, మీరు చూస్తుంటారు గేట్ దగ్గర, మీరు దిగంగానే అక్కడ నిలబడి ఉంటారు. వాళ్ళ లోపల కొంచెం క్లీన్ చేస్తారు. మేబీ 5 minutes 7 minutesలో క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోతుంది. అప్పుడు దాకా ఇన్కమింగ్ ప్యాసింజర్స్ వస్తారు, ఇటువైపు నుంచి ఫుడ్ తీసుకొస్తారు, ఎయిర్క్రాఫ్ట్లో సర్వ్ చేయాల్సిన ఫుడ్. ఇదంతా ఒక డ్రిల్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి షిఫ్ట్ కూడా చేంజ్ అవుతుంది అక్కడే. వీళ్ళు వెళ్తారు, కొత్త పైలట్ వస్తారు, ఈ ఏరోస్టర్స్ అందరు వెళ్తారు, క్యాబిన్ క్రూ కొత్త వాళ్ళు వస్తారు. ఈ పైలట్ దగ్గర ఏం చేస్తారు, ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆగే నుంచి టేక్ ఆఫ్ చేసేదాకా 1/2 hour to 45 minutes టైం ఉంటుంది. 500 చెక్లు చేస్తారు, 500 చెక్స్. అంటే వాళ్ళు రీడ్ అవుట్ కంప్లీట్లీ కంప్యూటర్ కంట్రోల్ కదా. సో వాళ్ళు అంటారు ఇది అల్టిమీటర్ చెక్ అని పైలట్ చెప్తారు. అప్పుడు కో పైలట్ చెక్ చేస్తాడు, ఎస్ చెక్డ్ అని చెప్తారు. అప్పుడు టిక్ చేసుకుంటారు, నెక్స్ట్. అట్లా 500 చెక్లు ఉంటుంది. అది కాకుండా మీరు చూసుంటారు ఎయిర్క్రాఫ్ట్ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు పైలట్, ఒక కో పైలట్ మన రిఫ్లెక్టివ్ జాకెట్ వేసుకొని తిరుగుతుంటారు కింద. వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ మెయిన్ పార్ట్స్ అన్ని చెక్ చేస్తారు ఫిజికల్గా. ఇంజిన్ చెక్ చేస్తారు, బ్లేడ్ చెక్ చేస్తారు, కింద ల్యాండింగ్ వీల్స్ చూస్తారు. గ్రౌండ్ క్రూ ఉంటారు కానీ వీళ్ళంతా ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ కూర్చుంటారు సీట్లో. మళ్ళీ చెకింగ్ మొదలవుతుంది. కాన్స్టెంట్గా కంట్రోల్ టవర్తో మాట్లాడుతున్నారు. పైలట్ జాబ్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరే టైం నుంచి స్టార్ట్ అవుతుంది. మన ఆఫీస్లో స్టూడియోకి వచ్చిన తర్వాత కదా. ఇలా అది కాదు, సరే మన దగ్గర కూడా మనకి షూట్ షెడ్యూల్ ఫర్ ద డే అని ఇస్తారు, దానికి టాపిక్స్ ఇస్తారు, దాన్ని మనం ప్రిపేర్డ్గా వస్తాం మెంటలీ. ఓకే, వీళ్ళు కూడా అంతే. వీళ్ళకి పొద్దున ఇంటి నుంచి బయలుదేరే ముందు వెదర్ రిపోర్ట్ వస్తుంది, ఫ్లైట్ షెడ్యూల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఢిల్లీ టు హైదరాబాద్ టు కొచ్చి టు హైదరాబాద్ టు ఢిల్లీ షిఫ్ట్ అయిపోయింది.